గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. V6 ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలు చూసినట్టయితే నిన్న సీఎం కేసీఆర్ 10 రోజుల చైనా టూర్ ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. దానికి సంబంధించిన వార్త ప్రధానంగా ఉన్నాయి. ఏ కంపెనీలు వస్తున్నాయి, ఎన్ని కంపెనీలు వస్తున్నాయని ఆసక్తి సర్వత్రా ఉంది. ఇప్పుడు దానికి సంబంధించిన న్యూస్ మెయిన్ బ్యానర్గా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఇంకో వార్త చూసినట్టయితే రైతు ఆత్మహత్యలపై రైతుల్ని డిమోరల్ చేయొద్దు, మీరు ఆత్మస్థైర్యం కోల్పోయేలా చేయొద్దని చెప్పి ప్రతిపక్షాలపై ప్రభుత్వం నిన్న ఫైర్ అయింది. దాని రాజకీయాలు చేయొద్దని చెప్పి ఫైర్ అయింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా అన్ని పత్రికలు తీసుకున్నాయి. ఆ తర్వాత ఇక కాయల్ని పళ్ళుగా చేసేందుకు మగ్గించేందుకు వ్యాపారులు ఒకవేళ కార్బైడ్ వాడితే జైలుకి పోవాల్సిందని చెప్పి జైలుకి పంపించాలని చెప్పి సీరియస్గా నిన్న హైకోర్టుకి చెప్పింది. దానికి సంబంధించిన వార్త కూడా ప్రధానంగా ఉంది. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ విశ్లేషకుడు బండారు శ్రీనివాసరావు గారు, టీడీపీ నుంచి సీనియర్ నేత సీతక్క గారు, ఢిల్లీ స్టూడియో నుంచి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి మధుయాషి గారు మనతో ఉన్నారు. బండారు గారు, సీఎం టూర్ ముగిసింది, రోజు మనం చర్చిస్తున్నాం. ఈరోజు సీఎం వచ్చేసారు. సో ఎట్లాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది? మీరు రష్యా, చైనాలని మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు బాగా తిరిగారు కదా. సో ఎట్లాంటి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుందన్న మీద బాగా ఆసక్తి ఉంది. మీరేమనుకుంటున్నారు? ఒకటి సరే, రష్యా మిగతా దేశాల కంటే కూడా చైనా అనేది ఇవాళ ఒక ఆర్థికపరమైనటువంటి శక్తిగా, చోదక శక్తిగా ఎదుగుతోంది మొత్తం ప్రపంచ దేశాల్లో. అమెరికా పోయి అక్కడ ఫ్లాగ్ కొన్నా కూడా మేడ్ ఇన్ చైనా అనే పరిస్థితి తీసుకొచ్చారు వాళ్ళు. కానీ భారతదేశానికి చైనా వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టగలిగినటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా లేదా అనేదే ఒకటి అనుమానం. నాకు పెద్ద ఎకానమిస్ట్ని కాదు, కానీ ఎందుకంటే మనలాగానే చాలా సువిశాల దేశం, మనకంటే 3-4 రెట్లు పెద్దది, జనాభాలో కూడా మనకంటే అగ్రస్థానంలో ఉంది. దారిద్ర్యంలో ఏ రకంగా చూసినా కూడా పోటాపోటీగానే ఉన్నటువంటి దేశాలు ఇవి. వాళ్ళకి ఏమీ లేక ఇక్కడికి వస్తారు? వాళ్ళకి ఏమైనా స్థలాలు లేక ఇక్కడికి వస్తారా? పెట్టుబడి ఫ్యాక్టరీలు పెట్టడానికి భూములు లేక వస్తారా? ఫ్యాక్టరీలు పెడితే కార్మికులు కొరత ఉండి ఎక్కడ వస్తారా? పెట్టుబడి పెట్టడానికి డబ్బులాగా ఎక్కువ ఇక్కడికి వస్తున్నారా? అదొక్కటే చైనాతో పోల్చినప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు బయట దేశాలకు అనేది ఒక అనుమానం అండి. అది ఎవరైనా ఎకానమిస్ట్ నా సందేహాన్ని నివృత్తి చేయాలి. నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకు చైనా వాళ్ళ వస్తువులు, వాళ్ళ బ్యాటరీ సెల్స్లు అన్నీ ఇక్కడ దొరకలేవు. చైనా షాప్స్ అని చెప్పి ప్రతి నగరంలో, ప్రతి పల్లెటూరులో కూడా ఉన్నాయి. అలాంటప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టి వాళ్ళ వస్తువులు తయారు చేసి ఏమైనా చీప్ లేబర్ ఏమైనా వస్తారా? ఏమిటి కేవలం వస్తే వీళ్ళు ఇచ్చే ఎకరాల కోసం, భూముల కోసం వస్తున్నారు అనుకోవడానికి వాళ్ళకి ఏమైనా తక్కువ ఉంది అక్కడ? పోనీ ఇక్కడ ఏమైనా కంట్రోల్డ్ ఎకానమీ ఉంది, కంట్రోల్డ్ పరిస్థితులు ఉన్నాయి, ఒక నాణ్యత ఒకటి చూపెడతారు, ఒకటి అమ్ముతారనే ఒక అపప్రదం వస్తున్నటువంటి భారతదేశంలో వాళ్ళు వచ్చి ఏం చేయగలుగుతారనేది నాకు సందేహం. నేను దీన్ని కేసీఆర్ గారికి అనువర్తించని చెప్పట్లేదు. ఇది పూర్తిగా ఎవరు పోయినా సరే, చంద్రబాబు నాయుడు గారు పోయినా, మోడీ గారు పోయినా పోయి ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ వ్యాపారాలు చేయండి అంటే దాంట్లో ఎక్కడో ఏదో లోపిస్తున్నదే అనిపిస్తుంది. ఎందుకంటే చైనా వాడు ఇక్కడికి వచ్చి పెట్టాలంటే వాడికి ఇంకేదైనా ఉద్దేశం ఉంటే రావాలి, ఒక్క వ్యాపారమే కాదు. అంటే మరీ ఈస్ట్ ఇండియా కంపెనీ లాగా వచ్చేస్తాడు అని చెప్పి నేను అనగానండి, ఏదో ఒకటి అయితే ఏంటంటే పోయినారు, పెట్టుబడి చూపెడుతున్నారు. ఆయన ఉన్న 10 రోజులు కూడా ప్రతిరోజు ఒక వార్త మనకు వస్తున్నది, ఇన్ని 100 కోట్లు 1000 కోట్లు వస్తున్నాయన్నారు. నిజంగా అది జరిగితే సంతోషించాల్సిన వాళ్ళలో అందరం మనం మొదటే ఉంటాం. నిజంగా పెట్టుబడులు పెట్టి ఇక్కడికి వచ్చి వ్యాపారాలు పెట్టి చేయగలిగితే తెలంగాణను బంగారు తెలంగాణ చేసే దాంట్లో ఆ డ్రాగన్ పాత్ర కూడా ఉంది అనుకుంటే మాత్రం తప్పనిసరిగా మనం హ్యాట్స్ ఆఫ్ టు దిస్ విజిట్. కానీ అనేక మంది నాయకులు అనేక దేశాలు పర్యటిస్తూ వస్తుంటారు, కానీ ప్రతి పర్యటన కూడా విజయవంతం అయిందని కూడా, కానీ కొంతవరకు ఇది ఏమి జరుగుతుందని చెప్పడానికి మాత్రం కొంత టైం పడుతుందండి. ఇవాళ ఓవర్ నైట్ మనం ఏం చెప్పే పరిస్థితి లేదు. సీతక్క గారు, మీరు ఎట్లా చూస్తారు? పర్యటనకు వెళ్ళారు, వచ్చారు, సరే మధ్యలో మాత్రం అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏదో వస్తుంది అన్నటువంటిది అయితే క్రియేట్ జరిగింది. సరే ఏం జరుగుతుంది అనేది ఆయన ఈరోజు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ ఏం పరిశీలించారు, దాని యొక్క నమూనాలు, ఆ అభివృద్ధి యొక్క ఫలాలను లేదా వాళ్ళని పెట్టుబడుల ద్వారా ఇక్కడ పిలవడం ద్వారా ఇక్కడ రాష్ట్ర ప్రజలకు ఏమి ఇవ్వబోతున్నారు అనేది వారి యొక్క విధానంలో ప్రకటించాల్సిన అవసరం అయితే ఉంది. ఫస్ట్ రోజు అదరహో అది అని బాగానే వచ్చింది. తర్వాత అయితే పెద్దగా మళ్ళీ ఆ స్థాయిలో అయితే పెట్టుబడుల గురించో లేదా ఇంకొక దాని గురించో డిస్కషన్ జరిగినట్టయితే కనిపించడం లేదు. సరే ఏదేమైనా కూడా పరిగెడుతున్నారు, ఏదో తీసుకురావాలని. అంటే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితులకు అనుగుణంగా జరిగేటువంటి అభివృద్ధి కాకుండా పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారో లేకుండా ఆ పక్క వాళ్ళు ఏదో చేస్తున్నారు, పరిగెత్తాలనేటువంటి అది కనబడుతుంది. కానీ ఇక్కడ చేయాలి, కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు మనం తీసుకొచ్చేటువంటి పెట్టుబడులు అంటే ఉపయోగపడతాయా లేదా, సమన్వయం కుదురుతుందా లేదా అనేటువంటి విషయాన్ని కూడా ఈ తెలంగాణ ప్రాంతం యొక్క భౌగోళిక పరిస్థితులు కావచ్చు, ఇక్కడ ప్రజల
నాడి మూడు ఇవన్నిటిని కూడా అంచనా వేసుకొని ఇక్కడికి తగ్గట్టుగా పరిశ్రమలు తీసుకొస్తే బాగుంటుంది అనేది నా యొక్క ఆలోచన. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు విదేశాలు తిరుగుతున్నారు, పెట్టుబడులు ఆకర్షిస్తున్నారు, పక్కనటువంటి చంద్రబాబు నాయుడు వెళ్తున్నారు, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ వెళ్తున్నారు. సో అందులో భాగంగా తెలంగాణ కూడా పెట్టుబడులు వచ్చి ఎక్కువ ఫ్యాక్టరీలు వచ్చి ఎక్కువ కంపెనీలు వస్తే ఉపాధి పెరిగే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా. అదే పరిశ్రమలు రావాలి, సేమ్ టైంలో పాడి పంట కూడా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది, దాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది అనేది మా రైట్. మధుయాసి గారు, మీకేమనిపిస్తుంది? సీఎం టూర్ ఏ మేర సక్సెస్ అయింది? ఎన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీకు? సంగప్ప గారు, ముందుగా మీకు, అక్కడ ఉన్న పెద్దలకి, V6 శ్రోతలందరికీ కూడా, ప్రేక్షకులకి వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను గత 10 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పుడు 2008లోనే సచిన్ పైలట్ నాయకత్వాన ప్రతి సంవత్సరం చైనీస్ పార్టీ, అఫీషియల్గా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఉంటుంది, వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఒక డెలిగేషన్ తీసుకెళ్తా ఉంటారు. సో అక్కడ ప్రత్యక్షంగా చూసి వచ్చిన అనుభవం ఉన్నది. ప్రజాధనంతో ఒక ప్రత్యేక విమానంలో వెళ్లిన ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, వారెంబడి తీసుకెళ్లిన డెలిగేషన్ మీరు చూస్తుంటే కూడా అంత, అంటే మొట్టమొదటి దేశంలో ఉన్న మొట్టమొదటి ముఖ్యమంత్రులలో చంద్రబాబు నాయుడు గారు, తర్వాత కేసీఆర్ గారే ఒక ముఖ్యమంత్రి స్పెషల్ ఎయిర్ క్రాఫ్ట్ సీఎం లాగా, పిఎం లాగా తీసుకెళ్లింది వీరే. వీరు కోట్లు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని విదేశాలకు వెళ్ళినప్పుడు పర్యావరణక లేక అక్కడ పర్యవేక్షించడానికి వెళ్ళిరా, ఇక్కడికి వచ్చినాక ముందుగా మిగతా పెద్దలు చెప్పినట్టుగా, బండారు గారు అన్నట్టుగా, సీతక్క అన్నట్టుగా ఇక్కడికి వచ్చినాక వివరించాల్సిన అవసరం ఉన్నది. నాకున్న అనుభవంతో నేను అమెరికాలో ఉండడం కాకుండా 10 సంవత్సరాల పార్లమెంట్ సభ్యుడిగా, ఈ రోజు ప్రస్తుతం చైనా ఇండియా ట్రేడ్ 100 బిలియన్ దాటిన సంగతి గారు. దాంట్లో ప్రతిదీ మీకు మొన్న ప్రధానమంత్రి గారు విదేశాల నుంచి వచ్చి అందరు మంత్రి వాళ్ళతో కూర్చొని మేక్ ఇన్ ఇండియా అనే ప్రోగ్రాం ప్రారంభించినప్పుడు, టైమ్స్ ఆఫ్ ఇండియా నుంచి మీ దాంట్లో కూడా వచ్చి ఉంటుంది, మేక్ ఇన్ ఇండియా బ్రోషర్ ప్రింటెడ్ ఇన్ చైనా, ఏదైతే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేయాలని చెప్తుందో ఆ రోజు కూడా ఆ బ్రోషర్ కూడా అక్కడ తయారు చేసుకొచ్చి వచ్చినాడు. ఇవాళ మీరు గమనిస్తే ప్రతి మార్కెట్ ఇక్కడికి వెళ్ళినా కూడా ఇలా వినాయక చవితి, ఇవాళ వినాయకుని బొమ్మలు కూడా ఇవాళ చైనాలో తయారై వస్తున్నాయి. ఆ కళ్ళు మీరు గమనిస్తే ఆ చైనీస్ కళ్ళలాగా చిన్నగా పెట్టి ఉంటున్నాయి. అంటే మన భగవంతుల మూర్తులు కూడా ఇవరు చైనాలో తయారవుతుంది. ఇంతకుముందు సూది కాడి నుంచి ప్రతి ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా. మీరు ఇక్కడ చైనాకి వెళ్తే అక్కడ గొంజావ్ అనే నగరంలో అంటే 10 లక్షల విస్తీర్ణం పైన, అంటే ఒక విలేజ్ పైన ఎక్కువ కూడా అన్ని ప్రతిదీ మీకు ప్రతి వస్తువు, అంటే బోల్ట్ నుంచి టాయిలెట్, మన ప్లంబింగ్ కానీ లేక పేపర్ కానీ ఫర్నిచర్ కానీ ఇంటికి కావాల్సిన మీరు 4 స్తంభాలతో నిర్మించుకొని ఉంటే ఆర్కిటెక్ట్ని తీసుకొని వెళ్తే ప్రతిదీ అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అసెంబ్లీ చేస్తున్నారు. ఇవాళ ఎక్కడ చూసినా కూడా అంటే మీకు ప్రతి వస్తువు కూడా ఇవాళ చైనా నుంచి ఇంపోర్ట్ చేస్తా ఉన్నారు. ఎందుకు? ఒకటి చీప్ లేబర్ అక్కడ, ప్లస్ ఇన్ఎక్స్పెన్సివ్, కాంపిటేటివ్ ప్రైస్ లేనిది, పొలాలు చూసి ఎవరు రారు, తర్వాత వసతులు, ట్రాన్స్పోర్ట్ కొరకి. ఇప్పుడు 4 కోట్ల తెలంగాణ ప్రజల కొరకు ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఫ్యాక్టరీ పెట్టేమి చేయరు. ఇక్కడ దాన్ని ఇక్కడ వచ్చే వాళ్ళ సంస్థ ఏర్పాటు చేయాలంటే దానికి అనుగుణంగా ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కూడా ఉండాలి. ఆబ్వియస్లీ సీ ట్రాన్స్పోర్ట్ ఇస్ ద చీఫెస్ట్. ఇక్కడ మీకు సంగప్ప గారు అక్కడ గోంజావ్ నగరానికి వెళ్తే మన తెలుగు వాళ్ళ నుంచి ఇండియన్స్ కొన్ని 100 మంది ఏజెంట్లు ఉన్నారు. మీరు అక్కడ కాల్ క్యాటలాగ్ చూసుకొని డిసైడ్ చేసేస్తే ప్రతి వస్తువు మీకు ఇంటి వరకు. ఆర్మూర్లో ఒక కమ్యూనిటీ మన ఫంక్షన్ హాల్ కట్టినారు, దానికి కావలసిన లైట్ల నుంచి కింద వేసే డోర్ మ్యాట్స్ నుంచి ప్రతిదీ చైనా నుంచి ఇంపోర్ట్ తీసుకొచ్చినాడు. అది నేను అడిగిన ఎట్లా తీసుకొచ్చినా అడిగితే వాళ్ళు అన్నారు, కాల్ అక్కడికి వెళ్ళి క్యాటలాగ్ చూసి నేను ఆర్డర్ చేస్తే అప్ టు ఆర్మూర్ వరకు డోర్ టు డోర్ వరకు డెలివరీ చేసి వెళ్ళినారని చెప్పాను. ఇట్లాంటి పరిస్థితులలో చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, వాళ్ళు ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ పెడతారు. ఇండియా ఎక్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అని కూడా ఎక్స్పోర్ట్స్ పైన మీరు నిన్నటి పేపర్లు గమనిస్తే ఇవాళ ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినాయి, 38% పడిపోయింది ఒక సంవత్సరం కింద చూసుకుంటే. ఇంపోర్ట్స్ కూడా తగ్గిపోయినాయి. సో భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అయ్యేది మోస్ట్లీ టెక్స్టైల్స్, డైమండ్ జ్యువెలరీ, దీనిపైన. మన ఎక్స్పోర్ట్స్ అన్ని కూడా సర్వీస్ ఇండస్ట్రీ పైన. చైనా మొదటి నుంచి కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పైన కాన్సన్ట్రేషన్ చేసింది. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయకపోతే తగ్గుతుంది. ప్రస్తుతం ఉన్న లేబర్ రేట్స్ ప్రకారం చూసుకుంటే కూడా చైనాలో చాలా తక్కువగా ఉంది. మన దగ్గర ఉన్న ఎస్సీజెడ్స్ అన్ని కూడా అక్కడ చైనాతో కంపేర్ చేసుకుంటే చైనాలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేటివి అక్కడున్న
చైనీస్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటాయి. మన దగ్గర మాత్రం అదో భూమి వ్యాపారం లాగా మారింది, రియల్ ఎస్టేట్ వ్యాపారం లాగా మారింది. ఇక్కడ ఎవరు సెస్సీజెట్స్కి ఇచ్చినా కూడా దాన్ని నిర్మించకపోవడంతో దాన్ని తీసుకోవడం జరుగుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో సంగప్ప గారు కొంచెం దీర్ఘంగా చెప్తా ఉన్నాను. నాకున్న ఈ అనుభవంతో నేను చూసిన దాంతో పెద్దగా చైనా నుంచి ఇక్కడికి వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేస్తానే అని అట్లాంటి దాఖలాలు లేవు. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో వచ్చి మన దగ్గర చేస్తే చాలా సంతోషం. కానీ అట్లాంటి పరిస్థితులు ఒక విశ్లేషకులుగా ఒక రాజకీయ పార్లమెంట్ స్థానం ఉండి చెప్తున్నాను. ఓకే మర్యాస్ గారు. సుధాకర్ రెడ్డి గారు మీకేమనిపిస్తుంది? ఇక్కడ ఉండేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. పెద్దలు మధు యాసిక్ గారు ఎందుకంటే విదేశాల్లో ఉన్నారు, విదేశాల్లో పర్యటించారు, మంచి అనుభవజ్ఞులు కాబట్టి వారి యొక్క అనుభవాలన్నీ కూడా తెలియజేస్తున్నటువంటి విషయాన్ని మనం గమనించినాం. అదేవిధంగా మా సీతక్క గారు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఒక పరిస్థితులకు అనుగుణంగా సమన్వయం చేసుకొని పరిశ్రమలు రావాలి అనేటువంటి ఒక మాట కూడా చెప్తున్నాం. మనం ఇవాళ పరిస్థితి చూస్తే ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డది. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అనతి కాలంలోనే ఒక ఉద్యమాన్ని నిర్వహించి లక్ష్యాన్ని సాధించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్. కాబట్టి వరల్డ్ ఎకానమీ ఫోరం అనేటువంటి ఒక సదస్సు జరుగుతుంది. ఆ సదస్సులో మన దేశం నుంచి ఏకైక ప్రతినిధి కేసీఆర్ గారు. కాబట్టి ఆ కేసీఆర్ గారిని ఆహ్వానించారు కాబట్టి ఆ డెలిగేషన్కి వెళ్ళడం జరిగింది. దాంట్లో ఇక రెండో డిస్ప్యూట్ అయితే లేదు. ప్రపంచంలో ఉండేటువంటి ఒక పారిశ్రామికవేత్తలందరూ కూడా అక్కడికి ఇచ్చేస్తారు కాబట్టి వారిని ఆకర్షించేటట్టుగా మన ప్రసంగం ఉన్నట్టయితే పారిశ్రామికవేత్తలందరూ కూడా మన ప్రాంతానికి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటి రీతిగా వారు ఆ విధంగా ప్రిపేర్ అయ్యి అక్కడికి వెళ్ళడం జరిగింది. దాంట్లో రెండో రకమైనటువంటి ఆలోచన లేనే లేదు. ఇక రెండవది వారు అన్నట్టుగా ఇవాళ చైనాలో ఉండేటువంటి ఒక పరిస్థితి ఎస్ఈజెడ్ల విషయంలో చెప్పారు. అదే గుణంగా అక్కడ ఉండేటువంటి ఏదైతే పరిశ్రమలలో తయారవుతున్నటువంటి వస్తువులు మన దగ్గర కొనుగోలు చేసినటువంటి ఉదంతం కూడా చెప్పాడు. గతంలో చీప్ క్వాలిటీగా ఉండేటువంటి వస్తువులు మన దగ్గర కొనుగోలు చేస్తున్నటువంటి విషయాన్ని గమనించాం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా మన వాళ్ళందరూ కూడా క్వాలిటీ దృష్ట్యా కొంటారు. కాబట్టి వాళ్ళు ఏదో చీప్ మెటీరియల్ తయారు చేసి ఇక్కడ కొనుగోలు అవుతుంది అనేటువంటి మాట మాత్రం లేదు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైనటువంటి వస్తువుకు ఎక్కడ గిరాకీ ఉంటే అక్కడ గిరాకీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అందుకొరకే మా దగ్గర ఉండేటువంటి ఇండస్ట్రియల్ పాలసీ ఏదైతున్నదో ఇది అంత ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందినటువంటి పాలసీ. ఈ పాలసీకి అనుగుణంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా రండి అనేటువంటి విషయాన్ని వాడు విరమర్చి చెప్పిన తర్వాత దానికి అనుగుణంగా పారిశ్రామికవేత్తలందరూ కూడా స్పందించారు. దానికి ఇప్పటికే 4-5 పరిశ్రమలు ఏవైతున్నాయో $1 బిలియన్ పెట్టేటువంటి పరిశ్రమలు వాళ్ళందరూ కూడా సమ్మతి తెలియజేసి ఇక్కడ పెట్టడానికి వాళ్ళు ఒప్పందం కుదుర్చుకుంటారు. కాబట్టి దానికి అనుగుణంగా మన ప్రాంతం అంతా కూడా పారిశ్రామికంగా అభివృద్ధి జరిగేటువంటి అవకాశం ఉన్నది. ఆనాడు ఉండే పరిస్థితులకు ఇప్పటికీ మా మధు యాస్ గారు చెప్పాలి 10 సంవత్సరాల క్రితం ఎట్లుండే ఇప్పుడు ఎట్లున్నది పరిస్థితి. ఆనాడు వ్యవసాయ రంగంలో 56లో 59లో చూస్తే వ్యవసాయ రంగంలో 70% ఉండే జీడిపి రేట్. ఇవాళ ఎట్లయిపోయింది 30% కుదించుకుపోయింది. కాబట్టి అందుకొరకే పరిశ్రమలను తీసుకొచ్చి పరిశ్రమలు పెట్టకపోతే మన మనుగడెక్కడే కష్టమయ్యేటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి దాంట్లో ఒక ప్రయత్నం కేసీఆర్ చేస్తూ వచ్చిండు. దాన్ని మనం అందరం ఆహ్వానించాలి. ఏమైనా పొరపాటు ఉంటే మా మధు యాస్ గారితో నేను ఒకటే కోరుతున్నా, ఇగో ఈ రంగంలో ఈ విధంగా పెట్టుబడి పెడితే ఓ ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే విదేశ అనుభవం ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి సూచనలు ఇస్తే దాన్ని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ కేవలం అని ఎట్లా ఉన్నది అని అంటే ఉన్నమాట వాస్తవం. అక్కడ ఉన్నది ఇక్కడ ఉన్నది. ఇలా మన దేశ ఔన్నత్యాన్ని ఇన్మడింపజేసేటట్టుగా దేశం యొక్క పారిశ్రామిక విధానం ఎట్లున్నది, మా రాష్ట్రంలో విధానం ఎట్లున్నది అనేటువంటిది రెండు జోడించి చెప్పినటువంటి ఒక ఘనత కేసీఆర్కు ఉన్నది. కాబట్టి ఇవన్నీ విషయాన్ని మదింపు చేసుకొని ఏ రకంగా ఇంకా ఏ విధంగా మెరుగు చేస్తే బాగుంటుంది అనేటువంటి సూచనలు ఇవ్వాల్సిగా కోరుతున్నాను. మధుయాస్ గారు ఇక టీఎస్ ఐపాస్ గురించి అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియలిస్టులు చెప్పారు, చాలా మంది రావడానికి ఆసక్తి కూడా చూపించారు. ఫస్ట్ రోజే లియో గ్రూప్ ఇక్కడ 1000 కోట్ల పెట్టుబడి పెడతానని కూడా చెప్పింది. సో ఇవన్నీ కూడా మనకు ఆశాజనకంగానే మనకు ఒక రకంగా పాజిటివ్గా ఉన్నట్టే కదా. సంగప్ప గారు, మొదటి విషయం మనము ప్రపంచంలో అద్భుతమైన పాలసీ తీసుకొచ్చని చెప్పుకోవడం అనేది అవివేకం అవుతుంది. మొన్నటి ప్రపంచ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూసినారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్లో తెలంగాణ రాష్ట్రానికి 13వ స్థానం కల్పించినారు డూయింగ్ బిజినెస్ ఇన్ ఇండియా. దాంట్లో మనం చేసే ఇక్కడ లాబీ కానీ లేక ప్రజెంటేషన్ కానీ ఒక న్యాయవాదిగా చెప్తా ఉన్నాను, పెద్దలు సుధాకర్ రెడ్డి గారు గమనించాలి, ఇక్కడ విమర్శన కాదు. ఇక్కడ
ఒక న్యాయవాదిగా నేర్చుకుంది మనకున్న జడ్జ్ ఏ విధంగా చూస్తారు అనేది, ఎట్లా ప్రజెంట్ చేయాలి కేసు అనేది. ఇక్కడ మనకు మనం సెల్ఫ్ బూస్ట్ చేసుకోవడం తప్పితే ఎక్కడ కూడా వరల్డ్ బ్యాంక్ అనేది మిగతా దేశాలకు వెళ్ళి పెట్టుబడి వచ్చేటప్పుడు వరల్డ్ బ్యాంక్ ఒక ప్రాతిపదిక తీసుకుంటారు. వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ చూపిస్తా ఉంది మనది ఏ ప్రాంతం ఉందనేది. రెండవది వరల్డ్ ఎకనామిక్ ఫోరం జరిగేది ప్రతి సంవత్సరం జరుగుతుంది, అక్కడ స్విట్జర్లాండ్ జరుగుతుంది, ఇవాళ చైనాలో జరుగుతుంది, గతంలో ఇండియాలో కూడా జరిగినది, నేను దాంట్లో పార్టిసిపేట్ కూడా చేయడం జరిగినది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి ఫైనాన్స్ మినిస్టర్ తోడుకొని మిగతా ఒక ఇయర్లో 2 సార్లు జరుగుతాయి. దాంట్లో సౌత్ ఏషియా జరుగుతుంది, వరల్డ్ వైడ్ జరుగుతుంది, దాంట్లో అందరినీ పిలుస్తారు ఇక్కడ. సో పారిశ్రామికవేత్తలను తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ అనుకూలించిన పరిస్థితుల గురించి కానీ లేక ట్యాక్స్ సిస్టమ్ని కానీ భారతదేశంలో ఒక రాష్ట్రానికి రావాలనుకున్నప్పుడు అటు సెంట్రల్ గవర్నమెంట్ అవసరం పడుతుంది, స్టేట్ గవర్నమెంట్ పడుతుంది. ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే మీరు ఇక్కడ పారిశ్రామికవేత్తలతోటి మీకు వెళ్ళిన కమిటీ మెంబర్స్ని చూసుకుంటే కూడా దాంట్లో నిష్ణాతులను తీసుకెళ్ళాలి. ప్రైమ్ మినిస్టర్ ద్వారా నేను వెళ్ళడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు పెద్ద వాళ్ళు గమనించి చూడాలా, రాష్ట్రపతి నుంచి కానీ లేక ప్రైమ్ మినిస్టర్ నుంచి కానీ ఆ కమిటీలు వెళ్ళినప్పుడు ఈ కమిటీ మీరు ప్రధానమంత్రితో వెళ్ళినప్పుడు సింగప్ప గారు గమనిస్తే దేశంలో ఉన్న పెద్ద పారిశ్రామికవేత్తలను తీసుకొని వెళ్తారు. ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ వరకు చూస్తున్నారు. మీరు ఇక్కడ చైనా బ్యాంక్ తోటి వస్తానికి వస్తుంది. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కొత్త రాష్ట్రం దీంట్లో సుధాకర్ రెడ్డి గారు పెద్దలు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పెద్ద పాత్ర వహించిన సుధాకర్ రెడ్డి గారు తోడుకొని సీతక్క, మేము, బండారు గారు, ప్రతి ఒక్కరు, సంగప్ప గారు, మీరు అందరూ ప్రజలంతా కూడా పోరాటం చేసినారు. అది గమనించాలి. ఇక్కడ మేము చెప్పేది ఏంటంటే మీరు ఏ నిష్ణాతులను దాంట్లో తీసుకెళ్లారు. స్పీకరు, మిగతా కౌన్సిల్ చైర్మన్ ఉండొచ్చు, మిగతా ఎమ్మెల్యేలను తీసుకెళ్ళి ఉండొచ్చు. కానీ ఎమ్మెల్యేలు తీసుకెళ్లడంలో కూడా ఇక్కడ నేను నేషనల్ చెప్తున్నాను, స్పీకర్ నుంచి కానీ లేక ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినప్పుడు కూడా స్పెషలిస్ట్ ఆర్ పీపుల్ ఇన్ ఇండస్ట్రీస్ లో బాగా రాణించిన వాళ్ళని తీసుకొని వెళ్తారు. అది ఇక్కడ లేదు. ఆ కమిటీ ఆ విధంగా లేదు. ప్రజెంటేషన్ కూడా. రెండవది మీరు అన్ని ఒప్పందాలు గతం నేను 98 నుంచి చెప్తా ఉన్నాను. ఇదే మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా వేలాది, నేను న్యూయార్క్ లో ఉన్నాను, వాళ్ళకి అసిస్ట్ చేసిన ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు లేక కేంద్ర మంత్రి వచ్చినప్పుడు కూడా, ప్రధానమంత్రి నరసింహరావు గారు వచ్చినప్పుడు నేను వారితో డ్యూటీలో ఉంటాను అక్కడ ఇండియన్ కౌన్సిల్ పని చేసుకుంటాను. సో మెమొరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ డజంట్ మీన్ ఎనీథింగ్. అది పేపర్ మట్టుకే పరిమితం అవుతుంది. దాని యాక్చువల్ మెటీరియలైజ్ అయ్యి ఎన్ని కోట్లు వచ్చినాయి. ఇవాళ మీరు లాస్ట్ సంవత్సరం చెప్తాను, గుజరాత్ ఇది వరల్డ్ వైడ్ ఇన్వైట్ చేసినాడు ప్రవాస దివస్ జరిగినాక. అక్కడ 5 లక్షల పైన కోట్లు వస్తున్నాయని చెప్పినాడు. ఎంఓయూ తోటి డబ్బులు రావు, అవి మెటీరియలైజ్ అయ్యే వరకు కనబడుతుంది. ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నప్పుడు ఇక్కడ మూతబడ్డ పరిశ్రమల గురించి DBR మిల్స్ కాడికి వెళ్ళి మిగతా తెరిపిస్తామని చెప్పారు. ఆల్విన్ నుంచి మిగతా వాటి గురించి మాట్లాడినాం. ఎక్కడ జరిగినది ఇవాళ నిజాం సాగర్ వారు అన్నట్టుగా మరి నిజామాబాద్ జిల్లా 56 సంవత్సరాల క్రితం అన్నపూర్ణ, హైదరాబాద్ రాష్ట్రంలో అన్నపూర్ణ జిల్లాగా ఉండే. ఇవాళ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి. సో రైతులు ఏ విధంగా మీరు ఒకటి పారిశ్రామికవేత్తలకు అన్ని అనుకూలంగా ఉంటాం, అనుమతులు ఇస్తాం, ఆదుకుంటామని చెప్పేవాళ్ళు రైతుల ఆత్మహత్య గురించి నిన్న ప్రముఖ దినపత్రికలు చూసినారు. కల్తీ విత్తనాలతోటి ఒక భార్యాభర్తలు ఒక అగ్రికల్చర్ అధికారి కాళ్ళపైన వేడుకుంటున్నారు. ఆ అగ్రికల్చర్ అధికారి ఆ కల్తీ విత్తనాలు అమ్మిన సంస్థ కార్లు తిరుగుతా ఉన్నాడు. ఇట్లాంటి పరిస్థితులలో సీతక్క అన్నట్టుగా ఇటు అగ్రికల్చర్ కూడా విస్మరించడానికి వీలు లేదు. దీన్ని హై హోప్స్ ఉన్నాయి తప్పితే ప్రజలకు తప్పుదోవ పట్టించే డ్రీమ్ సెల్లింగ్ జరుగుతా ఉంది ఇక్కడ. అంటే కళలను అమ్ముతా ఉండరు, అది జరుగుతుందని నా వినపం. స్పందించే ముందు సీతక్క గారు కూడా చెప్తారు, మీరు చెప్పండి. సీతక్క, ఇప్పుడు పెట్టుబడులు రావాలి కదా, పెట్టుబడులు వస్తాయి ఉపాయం పెరిగేదని చెప్పి సుధాకర్ రెడ్డి గారు అన్నారు. పెట్టుబడులు రావాలని, కానీ అదే పనిగా పెట్టుబడుల కోసం పరిగెత్తకుండా ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు కానీ ప్రజల యొక్క వారి యొక్క విధి విధానాలు వాళ్ళ యొక్క ఆలోచనకు తగ్గట్టుగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఏం విస్మరించింది గవర్నమెంట్ మీరు అన్నట్టుగా? ఇక్కడంతా విస్మరించి మొత్తం పెట్టుబడుల కోసం పరిగెత్తింది. అంటే ఇక్కడ రైతాంగం సమస్యలు పట్టించుకోవడం లేదు. ఇక్కడటువంటి ఇతర చిన్న ఏదైతే చిన్న చిన్న రైతాంగాన్ని కానీ లేదా ఇతర సమస్యలు పట్టించుకోకుండా కేవలం పరిశ్రమలని వాళ్ళకు కావాల్సిన అన్ని రైతులు కల్పిస్తూ ఉన్నారు. వాళ్ళకు ల్యాండ్ ఇస్తూ ఉంటారు, బ్యాంకులలో తొందరగా వాళ్ళకు లోన్స్ వస్తూ ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి. కానీ అదే చిన్న రైతులకు ఎలాంటి కనీసం భూములు ఏదైతే 3 ఎకరాల భూమి ఇస్తానన్నారో భూమి లేనిలో భూమి కల్పించడము, వ్యవసాయ రంగం మీద ఆసక్తి కల్పించడము, పంట తీయడము, గిట్టుబాటు ధర కల్పించడం, ఇది కూడా మన రాష్ట్రం యొక్క మన దేశం యొక్క ఔన్నత్యం వ్యవసాయ రంగం నుంచే స్టార్ట్ అయింది. కాబట్టి దాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కానీ దాన్ని అసలు పట్టించుకోవడం లేదు, వాళ్ళకు భరోసా కల్పించడం లేదు. రైతాంగానికి రైతులకు కావాల్సినటువంటి గిట్టుబాటు కానీ లేదా వాళ్ళ స్ట్రెంథనింగ్ చేయడంలో కానీ పూర్తిగా విస్మరించి కేవలం ఒకే విధానం వైపు పరిగెడుతున్నారు అనేది మా యొక్క ఆవేదన.
రైట్ సుధాకర్ గారు. సంగప్ప గారు మా సీతక్కతోటి చెప్తాను, ఏ ముఖ్యమంత్రి అన్నా ఇట్లా మీరు వ్యవసాయం చేస్తే ఇట్లా గిట్టుబాటు అవుతుంది అనేటువంటి ఇంతవరకు గతంలో ఎవరని చెప్పిండ్రా? మన ముఖ్యమంత్రి చెప్తాడు. ఇలా మనం గర్వపడాలి ఏది సీతక్క. ఫామ్ హౌస్ చూపెట్టా? ఎట్లా ఫామ్ హౌస్ వ్యవసాయం చూపెట్టా? ఇద్దరు చెప్పు, ఎట్లా ఫామ్ హౌస్ వ్యవసాయం చూపెట్టాను. ఎట్లా వ్యవసాయం చేస్తే గిట్టుబాటు ఉంటది, ఏ పంటలు వేస్తే ఎక్కువ దిగుబడి ఎట్లా గిట్టుబాటు వస్తది, ఒక గిట్టుబాటు ఎకరంలో ఎక్కువ వస్తుంది దిగుబడి అనేటువంటి ఎట్లా వస్తుంది, రీతిగా ఆ విధంగా చైతన్యం అదే, కల్పించినటువంటి అది మీరు మీ- కాబట్టి మీ ఫామ్ హౌస్లో రెండోది చేసి ఇప్పుడు అక్క చెప్పుకుంటున్నారు. మీరు చెప్పిన అసలు కదా, అది ఎంత వస్తుందో ఏందో చెప్తా కదా, ఎవరికైనా అందుకొరకే రైతులను తీసుకుపోయి చెప్తున్నా చూపెట్టి ఇంకో రైతు పొలంలో అదే ఇంప్లిమెంటేషన్ చేసి చేస్తా, పెట్టండి. చేపిస్తాను కానీ. అప్పుడు నిజంగానే Yes. కేసీఆర్ గారి ఇక్కడ వస్తుంది. మాకేమనిపిస్తుంది, అక్కడటువంటి వేరే వేరే రూపంలో వచ్చినంత డబ్బునంతా ఈ వ్యవసాయ ఎట్లా విమర్శిస్తే అట్లుంటది అక్క. ఇప్పుడు మన ధోరణి అట్లనే ఉంటే అట్లనే ఉంటా, దానికి ఏం చేస్తాం అక్క? క్యాప్సికం పండిస్తే ₹1 వచ్చినాయి అన్నారు. అప్పుడెప్పుడు మీరు ముఖ్యమంత్రి కాకముందు ఈ రాష్ట్రంలో మీరు అధికారంలోకి రాకముందు, ఇప్పుడు 2 years అవుతుంది. ఎక్కడన్నా మరి అదే పంటను ఇంకొకరికి పంట పండించి, అరే వాళ్ళు అంటారు కనీసం ఎకరం మీద 1,00,000 వచ్చినా చాలు, మాకు ₹1 అవసరం ఇజ్రాయెల్ లేదంటారు. బయస్ వచ్చినారు. ఇవాళ మా సీతక్క గారు మధు యాస్కి గారు నిజామాబాద్ జిల్లాకు మీరు సంబంధించినటువంటి వ్యవసాయం. ఇజ్రాయెల్ కూడా బయస్ నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన వ్యక్తి కాబట్టి నేను వారినే సూటిగా అడుగుతున్నా. ఇవాళ వ్యవసాయ రంగంలో అభివృద్ధి చెందినటువంటి ఒక గ్రామం అంకాపూర్ గ్రామం. ఆ అంకాపూర్ గ్రామంలో వారు వ్యవసాయదారులు ఏ విధంగా మెలకువలతోటి వ్యవసాయం చేస్తుండ్రు అనేటువంటిది రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయదారులకు చెప్పినటువంటి ఒక ముఖ్యమంత్రి కాబట్టి అదే విధంగా సహకార రంగంలో చెప్తున్నాం అక్క. మరి ఇంకేం చెప్తారు? ముఖ్యమంత్రి అంటే వ్యవసాయం చేస్తారు కాబట్టి ఏ రకంగా వ్యవసాయ రంగంలో అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాలను కూడా చెప్తున్నాం. రెండో విషయం ఏదైతున్నదో మీరు అన్నట్టుగా ఇలా మనం భూసార పరీక్షలు నిర్వహించి ప్రతి భూమి యొక్క దాంట్లో ఏవేవి సారాలు ఉన్నాయి అనేటువంటి ఒక విషయాన్ని గమనించి దానికి అనుగుణంగా పంట వేస్తే గిట్టుబాటు ఉంటుంది అనేటువంటి ఒక విషయాన్ని ఆధారంగా చేసుకొని ఇలా ప్రతి భూమి కూడా దాని పరీక్షలు నిర్వహించి దానికి అనుగుణంగా వ్యవసాయదారులందరూ కూడా వర్క్ చేయడం. రెండవది మెకానిజం వ్యవసాయంలో మీరు ఈ పనిముట్లను వాడినట్టయితే సులభతరంగా, ఎందుకంటే లేబర్ ఎక్కువ కాస్ట్లీ అయిపోయింది కాబట్టి ఈ రకంగా వాడినట్టయితే సులభతరంగా వ్యవసాయం చేయడానికి వీలైతుంది. కాబట్టి ఇంకా ఫ్రీగా సరఫరా చేయడం నీవు ప్రతి జిల్లాలో సీతక్క మీకు తెలుసో లేదో ప్రతి జిల్లాలో బ్యాంకర్లతోటి సమావేశం నిర్వహించి నేను చూసిన 2013లో మా మధు యాస్తో చెప్తున్నా 2013లో కరీంనగర్ జిల్లా రివ్యూ జరుగుతుంటే నీ బ్యాంకర్లు ఇచ్చినటువంటి లోన్ యొక్క అచీవ్మెంట్ ఎంత 0.14. ఇలా అచీవ్మెంట్ ఎంత? ఒక్కొక్క బ్యాంకు 90% ఇలా లోన్లు సరఫరా చేసి రైతులను ఆదుకున్నటువంటి ఉదంతా ఉన్నది. కాబట్టి మా ప్రజాప్రతినిధులు మా అధికారులు ఆ విధంగా సుధాకర్ రెడ్డి గారు 2013లో మీరు ఉన్నా నేను ఉన్నాను అక్కడ కరీంనగర్ లో. అదే అంటాను నేను అనుకోరికి ఆ రోజు బ్యాంకర్లతో సమావేశం జరిగినప్పుడు. కాబట్టి పెద్దలు మీ అందరు గమనించాలి ఇవాళ ఎటువంటి మార్పు చూడాలి మనం. మీరు తప్పులు లెక్కలు చెక్కండి, తప్పుడు మీరు చూసిన తప్పుడు లెక్కలు నేను చెప్తాను. బ్యాంకుల యొక్క కలెక్టర్ ను నిలదీసిన ఆ రోజే నేను, ఎందుకంటే ఈ రకమైనటువంటి అచీవ్మెంట్ ఉంటే మీరు ఏం చేస్తున్నారని చెప్పిన ఒక్కటే సుధాకర్ రెడ్డి గారు మీరు అడిగారు చెప్తాను. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అండ్ ఐటీ అండ్ పంచాయతీరాజ్ మంత్రి ఇద్దరు కూడా వారం రోజుల క్రితం కరీంనగర్ మీటింగ్ పెట్టి బ్యాంకర్లకు బెదిరింపులు అర్జింపులు చేశాడు. దాన్ని బట్టి నిజాయితీ ఏందని తెలుస్తా ఉంది. ఇక్కడ ఏ బ్యాంకర్స్ కూడా లోన్ మీరిచ్చే ₹1,00,000 రుణమాఫీ అని చెప్పి 25,000 ఇవ్వడంతో 4 విడతలు చెల్లిస్తా ఉంటుంటే మీకు తెలుసు రైతు రుణాలు పూర్తి పేమెంట్ అవుతుంది తప్ప మళ్ళీ రీస్కెడ్యూల్ జరగదు. అది జరగట్లేదు ఇక్కడ. అది మీ యొక్క మంత్రులు ఆర్థిక మంత్రి బ్యాంకులను అర్థిస్తున్నాడు, బెదిరిస్తున్నాడు. మీరు ఏమో చెప్తున్నారు లెక్కలు. రెండో విషయం ఇక్కడ సంగప్ప గారు, చైనాతోటి మీరు కంపేర్ చేసినప్పుడు అక్కడ ఉన్న మౌలిక వసతులు ఏ విధంగా అక్కడ ప్రొవైడ్ చేసి ఉన్నాయి, అలాంటి పరిస్థితులు ఇక్కడ లేదు. అది ఇవ్వకపోవడం ఒకటి. మూడో విషయం, మీరు మేనిఫెస్టోలు చెప్పినారు. ఇవాళ రైతుల గురించి మీరు మాట్లాడుతున్నారు. అంకాపూర్ సంతోషం. నేను చెప్పేది సీతక్క అడిగేది, నేను ఒకటి అడిగేది మిమ్మల్ని. మీరు అంకాపూర్ రైతుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయెల్కి వ్యవసాయ శాఖ మంత్రి 3 ఎమ్మెల్యేలని ఒక విలాసవంతమైన విహారయాత్రకు పంపించినాడు. అక్కడ ఒక బస్ ఎక్కి పోచారం శ్రీనివాసరెడ్డి గారు మహారాష్ట్రకు పోయేసి వచ్చినాడు. సహకార చక్ర రంగారావు చూసి వచ్చినాడు. అవి చూసి వచ్చి మీరు ఇప్పటి వరకు ఎక్కడన్నా ఈ రైతులను తీసుకెళ్లి చేసినాడా?
వ్యవసాయ శాఖ ముఖ్యమంత్రి గారు ఉన్న సమయాన్ని స్పెండ్ చేస్తూ వారు కోటి రూపాయలు పండిస్తారని మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. 15 నెలల్లో మీరు సీఎం పదే నిజామాబాద్ పదే జిల్లా గ్రామ రైతులు కూడా చెప్తున్నారు. మీరు ఆ గ్రామ జిల్లాలో అంటున్నారు, ప్రశ్నించి పంపిస్తా అంటారు, పంపిస్తా అంటారు. మీరు అంకాపూర్ గ్రామం వెళ్ళి వచ్చిండ్రు. రైట్ రైట్. అదే విధంగా ఎర్రవెల్లి గ్రామస్తులు కూడా అంకాపూర్ గ్రామం వెళ్ళి మిగతా గ్రామాలు కూడా వెళ్ళాలని చైతన్యం చేస్తున్నారు. వారి వారి ప్రజాప్రతినిధులందరూ కూడా చైతన్యం చేసి తీసుకుపోరమ్మన్నారు. ఇజ్రాయెల్ పోయి చేంజ్ చేసినాడు, ఇజ్రాయెల్ పోయి చేంజ్ చేసినారు. మీరు ఏ రైతులను తీసుకెళ్లినారు? మీరు కోట్లు ఖర్చు పెట్టి ఇజ్రాయెల్ పోయేసి వచ్చినారు. మీ ముఖ్యమంత్రి గారు వ్యవసాయ క్షేత్రంలో మంత్రి గారు స్వయంగా వారు అన్నట్టుగా కరీంనగర్ జిల్లాలో, మెదక్ జిల్లాలో, నిజామాబాద్ జిల్లాలో బ్యాంకర్ల సమావేశం నిర్వహించి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇచ్చినాము, మీరు రెన్యువల్ ఎందుకు చేస్తలేరు, రీషెడ్యూల్ ఎందుకు చేస్తలేరు, ఈ రకంగా పూర్తిగా ఇలా అప్పులు పూర్తిగా ఇలా బ్యాంకర్లతో మొన్న జరిగినటువంటి సంఘాల సమావేశంలో నేనున్నా. బ్యాంకర్లందరూ కూడా 2 రోజుల్లో వడ్డీ అంతా కూడా వాళ్ళకి రీషెడ్యూల్ చేస్తా అనేటువంటి బ్యాంకర్లు హామీ ఇచ్చారు. చూడండి 2 రోజులల్లా ఎక్కడైనా రైతుకు కంప్లైంట్ ఉండేటువంటి అవకాశమే లేదు. బ్యాంకర్లందరూ కూడా హామీ ఇచ్చారు. రైట్ సార్. ఒకటి బండారు గారు, ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు ఎంత ఇబ్బందులు, 100,000 కేసులు ఉంటే మీరు ఎక్కడ లేదంటారు ఏంటి? యాసి గారు ఒక్క నిమిషం, మీరు మళ్ళీ వస్తాను నేను. రైతు రుణమాఫీకి సంబంధించి తర్వాత రైతు ఆత్మహత్యలపైన ప్రతిపక్ష పార్టీలు సంగప్ప గారు, మీరు సుధాకర్ రెడ్డి గారు అడగండి. ఒక్క నిమిషం మధేష్ గారు. ఇప్పుడు నిజామాబాద్ కూతురునిచ్చిన ఒక పారిశ్రామికవేత్త పాలసీ గురించి అన్నాడు. ఇక్కడ సోలార్ ఎనర్జీ పెడతానని చెప్పి వస్తే ఇవాళ సంవత్సరం అయింది, దాని గురించి ఒక పాలసీ ప్రకటించలే, వారితో పిలిచి మాట్లాడలే. ఇది ముఖ్యమంత్రి గారి యొక్క చొరవ. ఇండస్ట్రీస్ విదిన్ కంట్రీలో చేస్తాను కొరకు మీరు చైనా ఉదాహరణ తీసుకుంటారు చెప్తాను. ఒకటే మాట సంగప్ప గారు, చైనా అభివృద్ధి చెందడానికి కారణం చైనీస్ డయాస్పరా కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్ చేసింది. ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు బయటకు తన్నేస్తా ఉంటే బయట వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. పాలసీ ముందు స్పష్టంగా మీకు తీసుకోండి ముందట. ఒక్క నిమిషం యాస్ గారు వస్తాయి మరి మళ్ళీ మీరు. ప్రతిపక్ష పార్టీలు ఈ ఆత్మహత్యల్ని రాజకీయం చేస్తున్నాయి, ఇంకోటి డిమోరల్ చేస్తున్నాయి. పదే ఆత్మహత్యలను ప్రస్తావించి రైతుల్ని డిమోరల్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలని. నిన్న మంత్రులందరూ కూడా తుమ్మల నాగేశ్వరరావు, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు వీళ్ళందరూ మాట్లాడారు. నిజంగా అట్లానే ఉంటుందా? ఇది కూడా ఇంతేనండి. మామూలుగా ప్రతిపక్షం అధికార పక్షం అనే దాంట్లో స్థూలమైన భేదం అంతకంటే లేదు. కాస్త పాత్రలు అటు ఇటు మారినాయి అనుకోండి, ఇదే మాటలు అటు చెబుతారు, అదే మాటలు ఇటు చెబుతారు. అధికారంలో ఉన్న వాళ్ళకి మేము చాలా చేస్తున్నాం అన్నటువంటి ఒక దాంట్లో పోతుంటారు. ప్రతిపక్షానికేమో అసలు ఏమీ చేయట్లేదనే భావంతో పోతుంటారు. ఈ రెండిట్లో వీళ్ళు చెప్పుకోవడం కరెక్టే, వాడు చెబుతున్న దాంట్లో అర్ధసత్యాలు కూడా ఉండవచ్చు. కానీ ఏంటంటే అసలు రైతులు, ప్రజలు, మీలాంటి వాడు, మాలాంటి వాడికి అసలు సంగతి తెలుస్తుంది కదా. ప్రతిపక్షాలు, పాలకపక్షాలు ఎవరి పద్యాలు వాడు వాడుకుంటారు. కానీ మధ్యలో ఒకటి ఉంటుంది వాస్తవం అనేది, రెండింటికి మధ్య. కాబట్టి అదేమిటి అనే దాని మీదనే మొత్తం ఆధారపడి ఉంటుందండి. కాబట్టి అన్ని రాజకీయ పక్షాలు ఏ పొలిటికల్ పార్టీ పొలిటిసైజ్ చేయకపోతే వాళ్ళు ఎట్టబోతున్నారు చెప్పండి. 3-4 ఏళ్ళు ఏదో ఒకటి అంశాన్ని పట్టుకొని వేలాడాలి కదా, ప్రభుత్వాన్ని నిలదీయాలి కదా, చేస్తూనే ఉంటారు. దాంట్లో తప్పు లేదు, చేయటం కూడా సేమ్ టైం అసలు ప్రభుత్వాలు ఏమీ చేయట్లేదు అనుకోవడం కొంత పొరపాటు ఉందండి. వాళ్ళు కొంత చేస్తూనే ఉంటారు, కానీ వాళ్ళకి ఎక్కువ చేసినట్టుగా అనిపిస్తుంది. ప్రతిపక్షాలకు తక్కువ. అత్తగారు కోడలాగా, కోడలు ఎంత చేసిన సీతక్క, నిన్న మీరు టీడీపీ ర్యాలీ చేసిన హైదరాబాద్లో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను తీసుకొచ్చి నిన్న తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు, కావాలి మీకు తెలియట్లేదా మీ హయాంలో ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు అనే విషయం ప్రశ్నించారు. తర్వాత మీరు రాజకీయం చేయొద్దని చెప్పారు. యాస్కి గారు ఒకటే నిమిషం మీదకి వస్తాను, సీతక్క మాట్లాడగా మీదకి వస్తాను. అక్కడ బాధితులను తీసుకొచ్చి మా బాధ ఇది చెప్పింది అనుకో ప్రశ్న వారికి, శ్రీనివాస్ గారికి ప్రశ్న చెప్పండి. సీతక్క ఒకటే ప్రశ్న మీరు అడిగి మీరు వేరు చేసిన మన ఒకటే ప్రశ్న బండారు గారికి మీకు గానీ, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తారని చెప్తున్నారు. లింగయ్య కుటుంబాన్ని అటు తెలుగుదేశం నాయకులు మేము కానీ మిగతా స్టేట్స్ కూడా వెళ్ళొచ్చు. ఆ కుటుంబానికి 5 ఎకరాల పొలం ఉన్న ఒక రైతు వడ్డీ వ్యాపారాన్ని మాట్లాడుతున్నారు. పోచారం గానీ, తుమ్మల గానీ, హరీష్ రావు గారు, ఇంకా నాయ నరసింహారెడ్డి గారు. ఎవరైనా వడ్డీ ఇచ్చిన వ్యాపారి ఆత్మహత్య చేసుకుంటారా సంగప? వడ్డీ తీసుకున్న రైతు ఏమైనా చేసుకోవాలి కానీ వడ్డీ ఇచ్చిన వ్యాపారం 5 ఎకరాలు ఉన్నవాడు వడ్డీ వ్యాపారం అవుతే మళ్ళీ 100 ఎకరాలు ఉన్న కేసీఆర్ గారు వజ్రాల వ్యాపారా, లేక పోచారం శ్రీనివారెడ్డి గారు వజ్రాల వ్యాపారులా? వాళ్ళు బయటకు వచ్చిన వాళ్ళ ఇజ్రాయెల్ వాళ్ళకు ఎక్స్పీరియన్స్ కానీ, మహారాష్ట్ర ఎక్స్పీరియన్స్ వాళ్ళ పొలాల్లో చేసుకుంటూ బండారు గారు ఆరోపణలు చెప్తారు, ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడతారని చెప్పి నేను వారికి వివరణ ఇస్తున్నాను.
యూపీఏ హయాంలో మినిమం సపోర్టింగ్ ప్రైస్ వరికి కానీ గోధుమ కానీ ఎంత ఉండే, ఇప్పుడు ఎంత ఉంది, చెరుకు ఇంక్లూడింగ్. FCI వాళ్ళు 75% ప్రొక్యూర్మెంట్ చేసేది ఇప్పుడు ఏం చేస్తున్నారు, మోడీ వచ్చాక 25% తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా మీరు విస్మరించేసి ప్రతిపక్ష రాజకీయాలు చేస్తే ఎట్లా అవుతుంది? బండారు గారు ఒక వినపం ఏంటంటే 2002లో నేను ఒక ప్రవాస ఆంధ్రుడు తెలుగువాడు కూడా వచ్చి రైతును ఆదుకోవడం జరిగింది. ఇక్కడ ఆ అనుభవంతో ఉంది కూడా చెప్తున్నాను. కాంగ్రెస్ వచ్చాక 1,00,000 విధంగా ఆదుకోవడం జరిగినది. గతంలో ఇదే ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు వ్యవసాయం దండగన్న వ్యక్తి ఇవాళ 5 లక్షలకు పెంచి గుర్తించి ఆ ప్రాబ్లం గుర్తించి 5 లక్షలు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ మీరేం చేస్తున్నారు? సారీ సీతాకర్, మీ టైం నేను తీసుకున్నాను, కానీ మీరు చెప్పే ముందు వాళ్ళకి వివరణ అవసరం ఉండే. వారు పెద్దల మధ్యన విశ్లేషకుడుగా ప్రతిపక్షాల పదేగా ఆరోపణలు చేయడం తగదని. రైతుల ఆత్మహత్య 5 ఎకరాలు ఉన్న రైతు ఎక్కడన్నా వడ్డీ వ్యాపారం అవుతాడా? రైట్ సార్, 1 minute. ఈరోజు అంటే వాస్తవాలను చూడడానికే ప్రభుత్వం నిరాకరిస్తుంది. అంటే వాళ్ళు అక్కడ తెల్లగా నల్లగా ఉన్నదంటే మేము నల్లగా ఉన్నది అనాలి, తెల్లగా ఉన్నది అనుకో మేము అది వాస్తవాన్ని చెప్పకూడదు. కాబట్టి రాద్దాంతం అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు జరగడం లేదా? నేను ఒకటి అడుగుతాను, మెదక్ పదే రైతు ఆత్మహత్య చేసి వాళ్ళ ఆత్మస్థైర్యం దెబ్బతీస్తున్నారు. ఇదే అంశము మీరు గతంలో కూడా ఏదైనా అక్కడ తెలంగాణ కోసం ఒక విద్యార్థి చనిపోతే కనీసం ఏ పార్టీ వాడిపై పరామర్శించడం కూడా ఇవ్వకుండా మీరు రాజకీయం చేసి శవాల మీద పెరాలు ఏరుకొని రాజకీయ అధికారంలో కుటుంబం వచ్చి కూర్చున్నది ఇవాళ. కానీ ఇవాళ వాస్తవ పరిస్థితి మాట్లాడుతున్నాం. ఇవాళ ఇందాక అన్నట్టుగా పక్క రాష్ట్రంలో ఇస్తా ఉన్నారు. కనీసం మీరు భరోసా ఇవ్వడానికి కూడా పరామర్శిస్తే ఒక నిమిషం పరామర్శిస్తేనే అయిపోతుందని ఇదే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు అన్నారు. అంటే మీరు కనీసం పరామర్శించడం కావాలన్నా వాళ్ళు ఆదుకోవడం కావాలి. అవును, ఫస్ట్ భరోసా ఇవ్వగలగాలి కదా, ధైర్యాన్ని అయితే ఇవ్వగలగాలి. సంగప్ప గారు మా మధు యాసిక్తో నేను ఒకటే కోరుతున్నాను, వారు కూడా 10 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన జరిగింది. ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులన్నీ కూడా వారికి బాగా తెలిసి కూడా ఇప్పుడు 23,000 మంది 10 సంవత్సరాల్లో రైతులు ఆత్మహత్య చేసుకున్నారు కాంగ్రెస్ హయాంలో. ఇప్పుడు ఈ రకంగా మేము ఆత్మహత్యలు చేసుకుంటూ మంచిదని అనేటువంటి భావన వస్తలేదు. కాబట్టి ఆ రకమైనటువంటి పరిస్థితులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఇలా మహారాష్ట్ర కూడా ఇదే పరిస్థితులకు అనుగుణంగా ఉంటుంది. మహారాష్ట్ర కూడా అదే రకమైనటువంటి ఆత్మహత్యలు జరుగుతున్నాయి. కాబట్టి పరిస్థితులు, వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి, భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. వీటిని ఆధారంగా చేసుకొని ఎటువంటి పథకాలు పెడితే బాగుంటుంది, ఆ విధమైనటువంటి ఆత్మహత్యల గురించి మాట్లాడొద్దు అంటున్నారు. ఉన్నది చెప్పకూడదు, ఉన్నది ఉన్నట్టు. ఇప్పుడు ఒక వారం రోజుల నుంచి సంగప్ప ఇదే నడుస్తుంది కదా, దానికి ప్రత్యామ్నాయమైనటువంటి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంటే బాగుంటుంది అని ఒక్క మాట సంగప్ప ఇన్ని రోజుల నుంచి చూస్తున్నా నైదర్ తెలుగుదేశం నార్ కాంగ్రెస్ ఏది కూడా ఇగో ఈ రకమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్యలు తీసుకోమని చెప్పకుండా కేవలం దండుకోవాలనేటువంటి చాలా తెలివిగల వాళ్ళు. కాబట్టి ఇక్కడ మేము తీసుకుంటున్నది గ్రామజ్యోతి కార్యక్రమం. సుధాకర్ రెడ్డి గారు రైతున రాజకీయం చేసి ఇవాళ రైతుల గురించి మీరు ఎక్కడ మీటింగ్ పెట్టారా? వాళ్ళు ఏ పంట వేస్తే ప్రతిపక్ష చర్చ ఇంతకంటే ముందు పోవడానికి టైం లేదు. కాకపోతే సుధాకర్ రెడ్డి గారు ప్రతిపక్షమైన అధికార పక్షమైన రైతుకు ధైర్యం చెప్పాలి, ఆత్మస్థైర్యం చెప్పాలి. ఈ పరిస్థితిలో తెలంగాణ అప్లై చెప్పినందుకు రేపు మార్నింగ్ మళ్ళీ ఇదే టైం కలుద్దాం. స్టే ట్యూన్.